కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముమ్మరమైంది. కాంగ్రెస్ పార్టీ సభలో దానం నాగేంద్ర వర్గీయులకు కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయులకి మధ్య వాగ్వాదం జరిగింది. బంజారా హిల్స్ లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయి సభలో దానం నాగేంద్ర విజయారెడ్డి సైతం ఒకరిపై ఒకరు వాదోపవాదాలకు దిగారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అక్కడి నుంచి అసంతృప్తితో వెళ్లిపోయారు. సో ప్రెజెంట్ కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముమ్మరమైంది. కాంగ్రెస్ పార్టీ సభలోనైతే ఇటు దానం నాగేంద్ర వర్గీయులకి అదేవిధంగా కార్పొరేటర్ విజయ వర్గీయులకి అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో ప్రెజెంట్ లోకల్గానే రెండు పార్టీలు అంటే ఇద్దరు కూడా రెండు వర్గాలుగా విడిపోయి కూడా ఇటు కార్పొరేటర్ వర్గంగా ఒకళ్ళు మరోవైపు దానం నాగేంద్ర వర్గీయులుగా మరొకరు విడిపోవటం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవలతో ప్రెజెంట్ అయితే అక్కడ నుంచి అయితే డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అయితే అసంతృప్తిగా వెళ్ళిపోయినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇవాళ ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అయితే బయటపడింది. సభ సాక్షిగా కూడా ఇరు వర్గాలు కూడా దానం నాగేందర్ వర్గీయులు కార్పొరేటర్ విజయరెడ్డి వర్గీయులు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో. అక్కడ మొత్తం కూడా గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. ఇంకా ఒక్కసారిగా కూడా ఈ వర్గపోరు చూసిన అక్కడ ఉన్న డీసీసీ అధ్యక్షుడికైతే ఇంకా అసంతృప్తితోనైతే ఆయనకి ఉన్న పేషెన్స్ పోయి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇక ఈ వర్గాలుగా విడిపోయిన ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కూడా చూస్తున్నాం కదా, ఒకరి మీద ఒకరు. ఒకవైపు ఏమో దానం నాగేంద్ర వర్గీయులు ఉన్నారు, ఇంకో పక్కనేమో కార్పొరేటర్ విజయారెడ్డి వర్గీయులు ఉన్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సర్ది చెప్పడం కూడా నాయకుల వంతు కూడా కావటం లేదు. ఒకరికొకరు కూడా బాహాబాహిగానే మాటలు యుద్ధానికి దిగుతున్నట్లు అర్థమవుతుంది. ఎంత ఆపినా కానీ వినటం లేదు. అక్కడున్న పార్టీ లీడర్స్ కూడా ఇదే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ అయినప్పటికీ సముదాయించినప్పటికీ కూడా వారు తగ్గటం లేదు. ఒకరికొకరు వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనైతే ఈ ప్రజెంట్ ఈ ఘటన అయితే బంజారా హిల్స్ లేక్ వ్యూలో జరిగింది. నియోజకవర్గ స్థాయి సభ జరుగుతూ ఉంది. ఆ సభ జరుగుతూ ఉన్నప్పుడు నియోజకవర్గ స్థాయి సభ జరుగుతూ ఉన్నప్పుడే నియోజకవర్గంలోనే ఇప్పుడు రెండు కాంగ్రెస్లో ఉన్న వర్గపోరుతో దానం నాగేంద్ర అదే విజయారెడ్డి కూడా వీళ్ళిద్దరు సంబంధించిన కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయిన వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరికి అసంతృప్తితో వాగ్వాదానికి దిగటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న పార్టీ పెద్దలు కానీ లీడర్స్ కానీ మరొక కొంతమంది కార్యకర్తలు కానీ ఆపటానికి చూసినా కానీ ఈ రెండు వర్గాలు కూడా ఏమాత్రమో తగ్గలేదు. ఒకరికొకరు పోటాపోటీగా ఉండటంతో కూడా నినాదాలు చేశారు. ఇద్దరు కూడా రెండు వర్గాలు కూడా పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇటు దానం నాగేందర్ రెడ్డి వర్గం, మరోవైపు విజయారెడ్డి వర్గం ఒకరికొకరు నినాదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వీళ్ళే కార్యకర్తలు ఈ విధంగా ఉంటే ఇటు దానం నాగేందర్ రెడ్డి విజయారెడ్డి వీళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు దిగారు. సర్ది చెప్పాల్సిన లీడర్సే దానం నాగేందర్ రెడ్డి, మరోవైపు విజయారెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఇంకా వాదోపవాదాలకు దిగేసరికి ఇక ఇరు వర్గాలు కూడా క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి అక్కడే ఉన్న డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా ఇంకా అక్కడ సభ నుంచి దిగి ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తీవ్ర అసంతృప్తితో ఇరు వర్గాల పార్టీ లీడర్లు అక్కడే ఉండగా కూడా అక్కడ ఇద్దరు కూడా వాదోపవాదాలు చేసుకోవడంతో కూడా తీవ్ర అసంతృప్తి ఫీల్ అయ్యారు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. ఇక తీవ్ర అసంతృప్తితోనైతే ఆయన అక్కడి నుంచి ఆ సభ నుంచి వెళ్ళిపోయారు. మరోవైపు ఇలా ఈ విధంగా ఖైరతాబాద్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొన్నదని చెప్పి కూడా ఇప్పుడు సభాముఖ సాక్ష్యంగా కూడా ఇప్పుడు అందరూ చూశారు. Thank you.